బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ సమీపంలోని విలువైన భూమిని కబ్జా చేసేందుకు ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు రౌడీజానికి పాల్పడ్డారు. ప్రభాకర్కి చెందిన భూమి ప్రహరీని ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. కంచెను దౌర్జన్యంగా జేసీబీతో ధ్వంసం చేస్తూ ఉండగా అడ్డుకున్న ప్రభాకర్ పై ఎంపీపీ అనుచరులు కర్రలు రాళ్లతో దాడి చేశారు. బాధితుడు కియా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు, జేసీబీ, రాడ్లు, కర్రలను ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వాటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 433లో 1.72 ఎకరాల భూమిని చండీగఢ్కు చెందిన హర్జిత్ సింగ్ నుంచి 2018లో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ కొనుగోలు చేశారు. దాన్ని ఆనుకుని ముదిగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములున్నాయి. నిన్న సాయంత్రం ఆదినారాయణ కారులో కొందరు ప్రభాకర్కు చెందిన భూమి దగ్గర బీభత్సం సృష్టించారు. కొన్నేళ్లుగా ఆదినారాయణతో తనకు భూ తగాదా ఉంది అని బాధితుడు ప్రభాకర్ చెప్తూ ఉన్నారు. నిన్న తన అనుచరులను పంపించి భూమి ప్రహరీ గోడను ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనను విచక్షణ రహితంగా కొట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇక తనను ఆదినారాయణ నుంచి రక్షించాలని, ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు ప్రభాకర్. ఒక జేసీపీని, ఒక కారు ఆదినారాయణకి సంబంధించిన మనుషులు తీసుకొని వచ్చి, ఏమిరా ఆదినారాయణ చెప్తే కూడా నువ్వు కాంపౌండ్ వేస్తున్నావు, ఎంపీపీ ముదుగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, ఏరా మా అన్న చెప్తే కూడా నువ్వు పని చేస్తాడు వీడా, అంత భయం లేదా, అంత భక్తి లేదా నీకు అని చెప్పి ముక్కుమ్మడిగా వచ్చి దుర్భాషలాడి నా పైన రాళ్లతో కొట్టి కింద పడేసి కొడుతుండగా జేసీపీతో కాంపౌండ్ వాళ్ళను కూడా పడగొట్టినారు. కాంపౌండ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధం లేదు, నా సొంత ల్యాండ్లో ఉంది. ఈ ల్యాండ్లో నేను దెబ్బలు తిన్న తర్వాత రైతులు ఆదాన పోతే వాళ్ళు పేకలేగా నన్ను వదిలేసి రాడ్లు గొడవలతో వాళ్ళను బెదిరించుకుంటూ, నన్ను రక్షించిన వాళ్ళని బెదిరించుకుంటూ కేకలు వేసుకుంటూ చంపు 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 అని చెప్పి అరుచుకుంటూ పోయినారు. ప్రభాకర్ ఫిర్యాదుతో 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు ఎస్ఐ రాజేష్. ఈ గొడవలో మంత్రి పేరు వినిపిస్తుండటంతో జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, ఎంపీపీ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. దీనిపైన ఏం చెప్తున్నారు అనుచరులు, అలాగే పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? విలువైన భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా రాయుల్లో కన్ను పడుతూనే ఉంది. తాజాగా సత్యసాయి జిల్లా పెనుగొండ కియా పరిశ్రమకి అనుకుని ఉన్న భూములపై కూడా కబ్జా రాయుల్లో కన్ను పడిందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఏదైతే ఇద్దరు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఇది పెద్ద ఎత్తున భూ తగాదా కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతామని తెలుస్తోంది. గత ఒకప్పుడు వైసీపీలో, ఇప్పుడు బీజేపీలో చేరి కీలకంగా ఉన్న ఒక మంత్రి అనుచరుడు, అలాగే ఎమ్మెల్యే పెనుగొండ సమీపాన ఉన్న ఒక ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఇది, అంటే ఎమ్మెల్యే డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా తన అనుచరులు ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద రణరంగంగా కూడా మారుస్తున్నారు. గత కొంతకాలంగా కూడా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరి ఆగడాలకు ఎక్కడ కూడా అంతు లేకుండా పోతుంది. ఇరువురు కూడా నిత్యం గొడవ పడుతూ అయితే కియా పరిశ్రమ వద్ద రణరంగాన్ని కూడా తలపిస్తున్నారు. తాజాగా నిన్న ఒక కియా పరిశ్రమకు అనుగుణ ఉన్న సర్వే నెంబర్లోని ఒక మునిమడుగు గ్రామ సర్వే నెంబర్లో ఇంతకు సంబంధించిన ఒక మంత్రి అనుచరుడు, ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములు తగాదా కూడా కొనసాగుతూ ఉంది. అయితే తగాదా ఉన్న భూముల్లో ఇరువురు కూడా పని చేపిస్తుండటం, చదువు చేపించేందుకు ఎక్స్కవేటర్, జేసీబీలతో చదువు చేపిస్తూ ఉండగా మంత్రి అనుచరులు వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ మంత్రి అనుచరులు కాకుండా ఎమ్మెల్యే అనుచరులే మా మీద దాడికి పాల్పడ్డారు. అయితే మేము కేసు కట్టలేదు, మా కేసు తీసుకోలేదు, మా ఎమ్మెల్యే అనుచరులు తీసుకున్నారు, మా కేసు తీసుకోలేదంటే కూడా మంత్రి అనుచరులు వాపోతున్నారు. అయితే దీనిపై పెనుగొండ కియా ఎస్ఐ రాజేష్ కూడా ఫిర్యాదు నమోదు చేసుకుని 6గురిపై కేసు నమోదు చేసుకుని తెలుస్తోంది. దర్యాప్తు కూడా చేపట్టారు. ఇప్పటికే ఒక జేసీబీ, ఒక కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామంటూ కూడా చెప్తున్నప్పటికీ అయితే ఇద్దరి నేతల మధ్య తవ్వుకోవడంతో కూడా పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యోగానంద్. ఇద్దరి పొలిటికల్ నేతల మధ్య వివాదం ప్రస్తుతం
రాష్ట్రంలో హాట్ టాపిక్గా అయితే మారింది. కియా పరిశ్రమ సమీపంలో భూ కబ్జాకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలోని ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. ప్రభాకర్పై దాడికి కూడా ప్రయత్నించారు అనుచరులు కొంతమంది. దీంతో కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో పొలిటికల్ సీన్ ఉండడంతో